వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేటి నుంచి రెండవ దఫా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డివిజన్కి సంబంధించి రెండవ దఫాకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదటి దఫా ముగిసింది. అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ జరిగిన అంశాన్ని మనం చూసుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో భారీగా మొదటి దఫా నామినేషన్లు అయితే దాఖలైన పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే అర్ధరాత్రి వరకు మొదటి దఫా నామినేషన్ల ప్రక్రియ కొనసాగి సాయంత్రం 5 గంటలకే గేట్లు మూసేసినప్పటికీ కూడా టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను నుండి దరఖాస్తులు తీసుకున్నారు. బోధన్ డివిజన్లో మొత్తంగా 184 గ్రామ పంచాయతీలు ఉంటాయి. దాని గ్రామ పంచాయతీలో సంబంధించి 1167 నామినేషన్లు దాఖలైన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ముగిసిన పరిస్థితి నెలకొంది. మీకు అందరికీ సంబంధించి చూసుకుంటే చివరి రోజు భారీగా నామినేషన్లు అయితే దాఖలైన పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అందరికీ సంబంధించి అభ్యర్థులు ఏదైతే దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు అయితే నామినేషన్ల ప్రక్రియ రెండవ దఫా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మన నిజామాబాద్ డివిజన్లోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. నడిపల్లి గ్రామ పంచాయతీలో ప్రధానంగా మూడు గ్రామ పంచాయతీలు కలిసి క్లస్టర్గా ఏర్పాటు చేశారు. నడిపల్లి తాండా దీనికి అందరికి సంబంధించి 3 క్లస్టర్లకు సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్లో ప్రధానంగా అభ్యర్థులు తమ దరఖాస్తుల ఫాములు తీసుకెళ్తారు. సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ దరఖాస్తుల ఫాములు తీసుకెళ్లే క్రమంలో వారికి సంబంధించిన దరఖాస్తులు నింపి ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చూడొచ్చు. హెల్ప్ డెస్క్లో ప్రధానంగా వీరు అభ్యర్థులకు ఏమేమి ఇస్తారనే కోణంలో కూడా ఇక్కడ ఫారం నంబర్ 3 ఉంది. దీనికి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. హెల్ప్ డెస్క్లో ప్రధానంగా దీనికి అందరికీ సంబంధించి గ్రామ పంచాయతీలకు పూర్తిగా రెండవ దఫా నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి కొనసాగుతుంది. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఈ 30 అదేవిధంగా డిసెంబర్ 1 డిసెంబర్ 2 3 రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అందరికీ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితిని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉన్న నేపథ్యంలో పూర్తిగా మొదటి దఫా ఎన్నికలు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దఫా ఎన్నికల నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి ఈ రివ్యూలో ప్రధానంగా ఏదైతే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకునే వెళ్తున్న క్రమంలో వారికి కావాల్సిన పత్రాలు ఏమేమి పత్రాలు అవసరం ఉంటాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ పత్రాలకు సంబంధించిన ఆర్ఓలకు అన్ని వివరాలు చెప్పిన పరిస్థితి. ఆ వివరాల్లో భాగంగా ప్రధానంగా మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అందరికి సంబంధించి ఆర్ఓ ఉన్నారు. మనం జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నాము. దానికి సంబంధించి నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ఓ ఎన్నికల అధికారి ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి మొత్తంగా నడిపల్లి తండా దేవుపల్లి క్యాంప్ 3కి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి రెండవ దఫా నామినేషన్ల స్వీకరణ కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి అందరికి సంబంధించి మొత్తంగా అధికారులు ఆర్ఓ అధికారులు పూర్తిగా వారిని పరిశీలిస్తున్న పరిస్థితులు ఏదైనా నెలకొన్నాయి. ఎవరైనా సరే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ నామినేషన్ పత్రాలు తీసుకెళ్ళి దానికి అంతటికి సంబంధించి అందులో ఏమేమి పత్రాలు ఉంటాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుండి పరిశీలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మనం ఏదైతే రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరించే కేంద్రం వద్ద ఉన్నాము. ఆర్ఓ ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారి. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాలు అయితే అసలు ఈ రోజు నుంచి రెండవ దఫా నామినేషన్ సంబంధించి 3 రోజుల పాటు కొనసాగనుంది. 3 రోజుల పాటు నామినేషన్ కొనసాగనుంది. ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు? దానికి సంబంధించిన దాఖలు చేసే ప్రక్రియ కానీ దానికి సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయి? ఒక 6 మెంబర్స్ వరకు తీసుకెళ్ళారు సార్. ఒక 6 తీసుకెళ్ళారు సార్ నామినేషన్ పత్రాలు. ఇంకా తీసుకుంటున్నాం, ఇంకా ఇప్పుడు నడుస్తుంది ప్రక్రియ. 2వ తారీఖు వరకు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది సార్. ఆ తర్వాత 3వ తారీఖు నాడు స్క్రూటినైజ్ ఉంటుంది. మళ్ళీ 6వ తారీఖు నాడు రిజెక్షన్ ఎవరైనా విత్డ్రా చేసుకునేది ఉంటే విత్డ్రా చేసుకుంటారు.
అప్పటి వరకు విధులు కంప్లీట్ అయిపోతాయి సార్. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి అయితే నామినేషన్ పత్రం దాఖలు చేసే పత్రాలకు సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయి, వారి దగ్గర నుండి ఏమేమి తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? వారు ఇప్పుడు ప్రూఫ్ కంటే ఆధార్ కార్డు తీసుకొస్తారు, ఓటర్ ఐడి వాళ్ళ ఆస్తుల వివరాలు ఏమన్నా ఉంటే అవి, మరి వారి సాక్షులు, 2 సాక్షులు, ఓ ప్రతిపాదకులు. వార్డు మెంబర్ అయితే ఇప్పుడు వార్డు మెంబర్ అయితే ఏ వార్డు అయినా పోటీ చేయవచ్చు, కానీ ప్రతిపాదకుడు మాత్రము ఆ వార్డుకు సంబంధించినటువంటి వారే ఉండాలి. ఆ విధంగా మేము స్వీకరిస్తున్నాం సార్. ఒకవేళ అభ్యర్థికి సంబంధించి ఇల్లు ట్యాక్స్ కానీ వాటన్ని క్లియర్ చేస్తేనే గ్రామ పంచాయతీలో పోటీ చేసే అవకాశం? అవును సార్, క్లియర్ చేయాలి. అది మొత్తం అది నో డ్యూ సర్టిఫికేట్ ఇది చూస్తున్నాము. నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. నో డ్యూ సర్టిఫికేట్ తీసుకుంటే మేము స్వీకరిస్తాం, నామినేషన్ స్వీకరిస్తాం. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేసాము. జనరల్ స్థానంలో కూడా క్యాస్ట్ తీసుకుంటారా? జనరల్ స్థానంలో అవసరం లేదు. అంటే ఫీ రిలాక్సేషన్ కోసం అంటే ఈబీసీ ఉంటుంది కదా, అట్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ 2000 ఉన్నది, అది 1000కి వస్తుంది రిజర్వేషన్లో అయితే అట్లా. చూసుకోవడం ఎన్నికల అధికారికి సంబంధించి మరో అధికారంలో దీనికి అందరి సంబంధించి వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రధానంగా నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు. నామినేషన్ స్వీకరించే క్రమంలో పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించిన ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో ఎలా నింపాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందజేస్తారు? నామినేషన్ పత్రానికి సంబంధించినటువంటి ఫామ్ నెంబర్ 3 అనేది ఉంటుంది. ఫామ్ నెంబర్ 3లో మొదటి పేజీలో ప్రధానంగా ప్రతిపాదకుడు వివరాలు రాస్తాడు. ప్రతిపాదకుడు నేను ఏ వ్యక్తినైతే నేను నామినేషన్ అభ్యర్థిగా నేను నిలబెడుతున్నానో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో సీరియల్ నెంబరు మరియు ప్రతిపాదకుడిగా నా యొక్క సీరియల్ నెంబర్ అని చెప్పేసి దాంట్లో మొదటి పేజీలో రాయడం జరుగుతుంది. రెండవ పేజీలో అభ్యర్థి నాకు 21 సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పేసి రూఢీగా ప్రకటిస్తూ రెండవ పేజీని పూర్తి చేయడం జరుగుతుంది. మూడవ పేజీలో ఫామ్ 3 ఏదైతే ఉందో ఆ దాంట్లో భాగంగా నేను ఫలానా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దాంట్లో నేను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాను అని చెప్పేసి అభ్యర్థి సంతకంతో ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ పోటీ చేయదలిస్తే మనకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే డిప్యూటీ తహసీల్దార్ ఆ పై స్థాయి ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఆ నామినేషన్ పత్రంలో మిగతా భాగాలన్నీ కూడా ఎన్నికల అధికారులైనటువంటి మేము దాన్ని క్లియర్గా మేము చూసి వెరిఫై చేసి వాటికి సంబంధించినటువంటి ఫామ్ 6 అనేది ఏదైతే ఉందో మీరు పలానా తేదీన 6వ తేదీ రోజు మీకు విత్డ్రాల్ ఏదైతే ఉందో ఆ విత్డ్రాల్ అనేటువంటి పత్రం ఉంటుంది. తర్వాత 4th డే ఏదైతే ఉందో ఆ 4th డే రోజు కూడా మేము స్క్రూటినీ చేస్తామని చెప్పేసి ఈ 10:30 నుంచి 5 గంటల వరకు ఈ కార్యాలయం పనిచేస్తుందని చెప్పేసి మేము ప్రకటన జారీ చేస్తాం. దాంట్లో భాగంగా మళ్ళీ ఫామ్ 11 అనేటువంటి ఏదైతే ఉందో అది అభ్యర్థికి సంబంధించినటువంటి వివిధ రకాల డిక్లరేషన్లు ఉంటాయి. విద్యార్హత విషయం కావచ్చు, తర్వాత ఆయనకున్నటువంటి కేసుల విషయం కావచ్చు, ఆయనకున్నటువంటి ఆదాయ వ్యయాల విషయంలో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెల్లించేటువంటి డబ్బుల విషయంలో కావచ్చు, రుణాల విషయంలో కావచ్చు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. అదేవిధంగా మరొక డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. నేను ఎన్నికల వ్యయానికి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రూపొందించినటువంటి మార్గదర్శకాల ప్రకారమే నేను ఖర్చు చేస్తానని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత మేము మా ఎన్నికల అధికారులకు ఒక చెక్ లిస్ట్ అనేది మేము ఉంటుంది. దీంతోపాటు వాళ్ళు సంబంధించినటువంటి పత్రాలను కూడా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొత్తంగా చూడొచ్చు, ఎన్నికలకు సంబంధించి నడిపల్లి గ్రామ పంచాయతీలో 3 క్లస్టర్లు 3 గ్రామ పంచాయతీ కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నడిపల్లి, దేవిపల్లి తండా, దేవిపల్లి క్యాంప్, నడిపల్లి తాండాలు 3 కూడా క్లస్టర్గా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో నడిపల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి అభ్యర్థులు తమ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే అఫిడవిట్ ప్రధానంగా ఉంటుంది. దానికి అందరి సొంతంగా డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానో దానికి సంబంధించి 3 ఫామ్స్ ఉంటాయి. 3 ఫామ్లో కూడా సొంతంగా డిక్లరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి అందులో నియమ నిబంధనలు ఆ ఎన్నికల నియమావళికి సంబంధించి కట్టుబడి ఉండి ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఉంటే అన్ని ఫామ్లు కూడా యాక్సెప్ట్ చేస్తాం. దానికి అంతటికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఆ ఫామ్ తీసుకెళ్లిన వారు కూడా నామినేషన్ వేసేవారు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఉండి అవన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడ కూడా అబద్ధాలు లేకుండా పూర్తి చేస్తే అవి చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.